హలో అండి అందరికీ. రీసెంట్గా హీరో సంతోష్ శోభన్ నటించిన మూవీ కపుల్ ఫ్రెండ్లీ. ఈ మూవీ రీసెంట్గా ఫిబ్రవరి 14న రిలీజ్ అయింది. ఈ సినిమా చాలా బాగుంది. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎక్కడ బోరింగ్ అనేది అనిపించదు. ఈ సినిమా లొకేషన్స్ మొత్తం చెన్నై, కేరళ లొకేషన్స్లో తీయడం వల్ల ఈ సినిమా మనకు బోరింగ్ అనేది అనిపించడు. అక్కడక్కడే స్టోరీ అనేది తిరుగుతున్నా కానీ మనకు ఎక్కడ బోరింగ్ అనిపించకుండా సినిమాని నడిపించిన విధానం చాలా బాగుంది. స్క్రీన్ ప్లే విధానం కూడా చాలా బాగుంది. ఈ సినిమా తీసిన విధానం డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో హీరో ఫస్ట్ హాఫ్లో చెన్నైలో నివసిస్తుంటాడు. తన ప్రాజెక్టు సక్సెస్ కోసం పని చేస్తూ ఉంటాడు. ఎంతకు సక్సెస్ కాదు. హీరోయిన్ కూడా జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. చెన్నైలోనే ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకే రూమ్లో షేరింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తుంటారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఒకే రూమ్లో షేరింగ్ చేసుకుంటూ హీరోయిన్ తన హీరోకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. తన ప్రాజెక్టు సక్సెస్ అవ్వడానికి హీరోయిన్ హెల్ప్ చేస్తుంది. అలాగే ఇద్దరు ట్రావెల్ అవుతారు. ఇద్దరు ట్రావెల్ అయ్యే సీన్స్ మాత్రం సూపర్గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మాత్రం ఈ సీన్స్ మాత్రం హైలైట్గా ఉంటాయి. చెన్నై, కేరళ లొకేషన్లో ఈ సినిమా తీయడం వల్ల చాలా బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంటర్వెల్లో ఇద్దరు విడిపోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ హాఫ్ వచ్చే వరకు ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్తో, హీరోయిన్ డెప్త్తో ఈ సినిమా మొదలవుతుంది. నాకైతే ఓకే పర్లేదు అనిపించింది. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5కి 2.75, 3 ఇస్తాను. మీకు ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. యూత్ఫుల్ కంటెంట్. ఈ సినిమాలో హీరో ఎక్కడ యాక్టింగ్ చేశాడా అనేది అనిపించదు. న్యాచురాలిటీగా ఈ సినిమా నడుస్తూ వెళ్ళిపోతుంటుంది. హీరోయిన్ కూడా న్యాచురాలిటీగా యాక్టింగ్ అనేది చేసింది. ఇక్కడ కొన్ని సెకండ్ హాఫ్లో ఎమోషన్ సీన్స్ కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. అలాగే హీరోయిన్ ఒక డెప్త్ డైలాగ్ కూడా చెప్తుంది. అది చాలా బాగుంటుంది. ఈ సినిమా చివరకు చాలా బాగుంది. ఎక్కడ బోరింగ్ అనేది అనిపించదు. నా రివ్యూ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా ఒక్కసారి చూడవచ్చు, చాలా బాగుంది. ఇక మరీ హెవీ అనేది నేను చెప్పలేను. నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఇంతవరకు ఈ మూవీని చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయచ్చు. ఈ మూవీ మీద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, బాయ్.